సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 490వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్మాంజలి. ముందుగా ఆధ్యాత్మికము ధార్మికము ఈ విషయంపై మనం ప్రతి ఎపిసోడ్ ముందు కాస్త చర్చించుకుంటున్నాము. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మీకు ఒక విషయాన్ని తీసుకొస్తాను. ప్రతి ఒక్కరికి కూడా భక్తి మార్గం కానివ్వండి, భక్తి అంటే స్థూలము, ధార్మిక మార్గము, భౌతిక మార్గము, ప్రాపంచిక మార్గము అంటే రెండు కళ్ళతో చూసేటువంటి మార్గము. ఆధ్యాత్మికం అంటే అది మూడవ నేత్రంతో అనుభూతి చేసేటువంటి మార్గము. ఈ రెండు మార్గాల్లో కూడా ఆత్మ అన్న పదము ఉందండి. ఆత్మ అన్నటువంటి ఆ యొక్క విషయం కొత్తదేమి కాదు, అందరికీ తెలుసును. భక్తి మార్గంలో కూడా ఆత్మ అన్న పదం వాడతారు. అర్థమైందండి? అంటే ఆత్మ అన్న విషయం వాళ్ళకి ఉంది, నాలెడ్జ్ ఉంది. కానీ ఏమి లేదు వాళ్ళకి, ఆత్మ అభిమానిగా ఎలాగవ్వాలి అన్న జ్ఞానం లేదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం అన్నమాట. కేవలం ఆత్మ అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఒక నాలెడ్జ్ ఉన్నది, ఒక థియరిటికల్ గా ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. అది ఎప్పుడు అర్థం చేసుకోవాలి? ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఒక 2-3 నిమిషాలు వాళ్ళతో కాస్త దైవ ప్రార్థన చేసి ఆత్మకి శాంతి కలుగుగా కానీ ప్రార్థించమని అందరూ ఒక 3 నిమిషాలు సైలెన్స్ లో ఉండండి అని అంటారు కదా. అప్పుడు అంతవరకు మనకి మళ్ళీ ఇంకేం లేదు. అంటే ఆత్మ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆత్మ అనేటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆత్మాభిమాన స్థితి అంటే ఏమిటో తెలియదు. దానికి భిన్నంగా దేహాభిమానము, ఈ రెండిటికి తేడా ఉంటాయి. మనం కూడా చర్చించుకున్నాం ఈ మధ్య. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో పడిపోయామండి మనం. ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ వల్ల ఉపయోగం లేదు. మీ దగ్గర 100 కోట్లు ఉంది ఆస్తి, మీరు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అనుకోండి, మీరు మామూలుగా ఏమీ లేనివాడు ఎలా ఉంటాడో ఆర్డినరీగానే జీవిస్తారు. లేదంటే ₹1 కూడా నేను బ్యాంకులోంచి తీయనండి, నేను ఖర్చు పెట్టను, ఆ 100 కోట్లు అలా దాచుకుందామని చూస్తున్నానంటే అడుక్కుంటారు మీరు కూడా. ఏమి లేనివాడు ఏం చేస్తాడు? అడుక్కుంటాడు కదా. ఎవరేం పెడతాడో అడుక్కుంటాడు. ఇలాగనే మనం సంపూర్ణమైనటువంటి ధార్మిక శాస్త్రాల జ్ఞానాన్ని తెచ్చుకుని జ్ఞానం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా మనం ఒక సంకల్పం చేస్తున్నామా, ఈ యొక్క జ్ఞానము నేను సేకరించడం వలన నాకు ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా పురోగతి ఉన్నదా, ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ జ్ఞానం పొందగలుగుతామా? భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, భగవంతుడు సర్వశక్తివంతుడు, భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు సత్యము, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంత గొప్పగా మనం ఆరాధించినటువంటి, అంత గొప్పగా మహిమ చేస్తున్నటువంటి భగవంతుడి గురించి మనం ఎంతసేపు గడుపుతున్నాం ఆయనతోని? ఆయనకి ఏదైనా విలువ ఇస్తున్నామా? కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, అది కూడా భగవంతుడి యొక్క సత్యస్వరూపాన్ని అర్థం చేసుకోకుండా నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ ఇవేవి మనకు తెలియకుండా భగవంతుడా అంటున్నాం. అందుకనే ఈ రోజున భగవంతుని యొక్క శక్తులు, గుణాలు మనము అనుభవం చేయలేకపోతున్నాము. ఇది ముఖ్యమైన విషయం అండి, ఇది వాస్తవం. నిజంగా ఎప్పుడైతే భగవంతుడి గుణాలు, శక్తులు మీరు అనుభవం చేసేటువంటి స్థాయికి ఎదుగుతారో అప్పుడు మీలో ఒక చైతన్యం వస్తుంది. అర్థమైందండి? మీలో ఒక పరివర్తన వస్తుంది, సకారాత్మక పరివర్తన వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. అర్థమైందండి? లవ్ యువర్ సెల్ఫ్ అంటారు చూసారా? లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ముందుగా. తర్వాత బైబిల్లో ఒక సూక్తి ఉంది, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. ముందు నిన్ను నీవు ప్రేమించుకో, తర్వాత నీ పొరుగువాడిని కూడా నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటారో ఆ విధంగా ప్రేమించు. అర్థమైంది? ఇదంతా ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. అందువల్ల మనకేమవుతుంది, ఒక జడమైనటువంటి శరీరమే దేహం అనుకుని, నేను దేహం అనుకుని జీవోత్సవంలాగా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. అర్థమైందండి? ఆత్మజ్ఞానం ఉండి అసలు ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటో తెలియక, అసలు ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమా అన్న విషయం కూడా అర్థం చేసుకోగా ఆత్మని మర్చిపోయి కేవలం శరీరం పట్టుకుని కూర్చొని 24 గంటలు దాంతోనే ఆడుకుంటూ ఆ విధంగానే జీవితాన్ని సాగిస్తూ ఉన్నాము. ఇది భగవంతుడు ఏమంటున్నాడు? అజ్ఞానం అంటున్నాడు. 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం.
అర్థమైందండి? ఆత్మజ్ఞానము, అర్థమైందండి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటాడు. నిత్యము జీవితంలో మీరు అనుభవం చెయ్యాలి అంటాడు. అది దేని ఆధారంగా తెచ్చుకోవాలి అంట? పరమాత్మ చెప్పినటువంటి తత్వజ్ఞానము ఆధారంగా తెలుసుకోవాలి అంటున్నాడు. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మ అనుభూతి చేస్తాడు. ఆత్మ అనుభూతి చేసేవాడే గొప్పవాడు. ఆత్మ అనుభవం చేసేవాడే జ్ఞాని. మిగతా వాళ్ళందరూ అజ్ఞానులు అంటాడు. ఎవరన్నా అనగలరా అండి? ఏ సాధువు సన్యాసి ఋషులు ముందు అనగలరా నేను చెప్పిందే కరెక్ట్, నేను జ్ఞానిని, పరమ జ్ఞానిని, మిగతా వాళ్ళు చెప్పిందంతా అజ్ఞానం అని అనగలరా ఎవరన్నా? కానీ ఒక భగవంతుడు అంటున్నాడు. భగవంతుడికి ఆ శక్తి ఉంది. మీరు ఆచరించే మార్గం అంతా అజ్ఞాన మార్గం అంటున్నాడు 13వ అధ్యాయంలోని 11వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యది. ఇది చాలా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ అండి. దీని ఒక చాలా అథారిటీతోని సాధికారత అంటాడు. పూర్తి సాధికారత, సంపూర్ణ స్పష్టత. దీన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు. ఈ శ్లోకాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? భగవాను వాచ దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? లేదంటే భగవంతుడారు మీరేం మాట్లాడుతున్నారు? అందరినీ అజ్ఞానంలో అనేస్తున్నారు ఏంటి? ఎవరు ఛాలెంజ్ చేయలేరే. నేను ఆత్మని, ఇది నా దేహము అన్న జ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఆత్మాభిమాని స్థితిలోకి రాగలుగుతాడు. ఆత్మని ప్రేమించగలుగుతాడు. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులని అనుభవం చేయగలుగుతాడు. చక్కటి జీవితాన్ని పొందగలుగుతాడు. అర్థమైందండి? కేవలం ఆత్మ 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 అనుకుంటే లాభం లేదండి. సోల్ కాన్షియస్నెస్ లోకి రావాలి. అర్థమైంది? జడము చైతన్యం అంటాడు. చైతన్యం అనేది ఆత్మ. ఇంగ్లీష్ లో హ్యూమన్ బీయింగ్ అంటున్నారు. ఆ బీయింగ్ ని మర్చిపోతున్నాం మనం. హ్యూమన్ అంటే బాడీ, హ్యూమన్ బాడీ అనుకుంటున్నాం. హ్యూమన్ బాడీ కాదండి. హ్యూమన్ బాడీని మోసేది ఆత్మ. అర్థమైందండి? ఈ వ్యత్యాసము, ఈ చర్చ, ఈ యొక్క డీప్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వస్తుంది. అంతేగాని భౌతిక జ్ఞానంలో ఎవరు ఏం చెప్తే అది ఓకే ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే. ప్రశ్నించడానికి ఎటువంటి అర్హత లేదు, హక్కు లేదు. ఎవరో మీరు ప్రశ్నించినా కూడా దానికి సరైనటువంటి సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము ఇవ్వలేరు. గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక కోణంలో 100% సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము మీకు లభిస్తుంది. అర్థమైంది? ఇప్పటి వరకు మనం సుమారుగా 500 ఎపిసోడ్స్ చర్చించుకున్నామంటే ఇదంతా కూడా ఫౌండేషన్ ఏమిటి? సత్యము. ఫౌండేషన్ ఏమిటి? భగవంతుడు సత్యము. భగవంతుడు ఒక్కడే భగవంతుడు. భగవంతుడు నిరాకారుడు. భగవంతుడు పరమాత్మ. భగవంతుడు ఈశ్వరుడు. ఏ భగవద్గీతలో చెప్పిన విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాము. మిగతాదంతా కూడా నేను దేహము, ఈ దైహిక భ్రాంతిలోనే జీవితాలు గడిపేటువంటి వాళ్ళు అసత్యంలోనే జీవిస్తున్నారు. భలే వాళ్ళు ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28లో అసతోమా సద్గమయ అనుకుంటున్నారు. కానీ దానికి సమాధానము భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా తెలియచేసినప్పటికీ కూడా దాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. అసలు చెప్పాలంటే వర్తమాన సమయంలో భగవంతుడిని చాలా తేలికగా తీసుకుంటున్నాం. అందుకనే మనకేముంది, ఎలా ఉన్నారంటే అనాథుల్లాగా ఉన్నాం. ఆత్మ యొక్క తండ్రి పరమాత్మ అని గుర్తించకపోతే ఏ విధంగా భౌతిక ప్రపంచంలో తల్లి తండ్రులు ఉన్నా కూడా తప్పిపోయారనుకోండి, లేకపోతే వాడు మరణించారనుకోండి, ఏమంటారు? బిడ్డల్ని ఆర్ఫన్స్ అంటారు, అనాథులు అంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ పరమాత్మక సంతానము. ఆ పరమాత్మక జ్ఞానం లేకపోతే ఆత్మపరంగా స్పిరిచువల్ ఆర్ఫన్స్, ఆధ్యాత్మిక అనాథలు అని అనవలసి వస్తుందండి. భగవంతుడు చెప్తున్నాడు, నన్ను గుర్తించండి బాబు అంటున్నాడు. ఆయనే ప్రత్యక్షంగా వచ్చి ఇది ఫార్ములా నన్ను గుర్తించడానికి అని కూడా చెప్తున్నాడు. అర్థమైందండి? సో ఈ యొక్క ఆత్మ అనే పదము నోటితో పలకడం వల్ల మనకి ఆత్మాభిమానం రాదు. దాని లోతుల్లోకి వెళ్ళాలి, కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి, ధర్మ మార్గంలో నడవాలి. భగవద్గీతని 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లుగా మాం వేత్తి తత్వత, ఆ తత్వము ఆధారంగా పరమాత్మను పొందితే మనకి విషయాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఇది ముఖ్యమైన విషయం. మరొక భేదాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు గత ఎపిసోడ్లో మనం మన ఈశావాస్య ఉపనిషత్ 15 మంత్రం చర్చించుకున్నది. నేను 16 అని చెప్పానండి, 16 కాదు 15 మంత్రం. చిన్న కరెక్షను. 15 నేను 16 అనుకుని నేను 16 చెప్పాను, 16 కాదు. తర్వాత చెక్ చేసుకుంటే అది 15 మంత్రం. ఇంకా మన దగ్గర 16, 17, 18 ఇంకా 3 మంత్రాలు ఉన్నాయి. రాబోయే 3 ఎపిసోడ్స్ లో మనం రాబోయే 6 ఆల్టర్నేటివ్ గా చర్చించుకుంటున్నాం కాబట్టి
అది ఆ విధంగా పూర్తి చేసుకుంటే ఈశావాస్య ఉపనిషత్తు ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. ఈశావాస్య ఉపనిషత్తు శ్రీమద్ భగవద్గీతలో ఉన్న తత్వజ్ఞానము 100% అది అలాగా యాక్యురేట్ గా మనకి సరిపోతుంది. మిగతా ఉపనిషత్తులు కూడా ఇదే జ్ఞానాన్ని ఇస్తాయి. వేరే జ్ఞానం ఇవ్వదండి. ఉపనిషత్తులు అనండి, వేదాలు అనండి, బ్రహ్మసూత్రాలు అనండి, మీరు ఏదైనా శాస్త్రం తీసుకోండి, దాని యొక్క సారములోకి వెళ్ళగలిగితే, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే మీకు కేవలం గీతలో ఉన్న సారమే అందులో మనకి అర్థమవుతుంది. అదే ఉంది. వేరే డైరెక్షన్ లో ఎటువంటి జ్ఞానం మోక్ష మార్గానికి కానీ స్వర్గంలోకి వెళ్ళాలనడానికి కానీ వేరే మార్గము లేదు. ఒకటే ఒక్క ద్వారం. అర్థమైందండి? ఇప్పుడు మనము గీతలోని మనం ఏమనుకుంటున్నాము, ఇక్కడ భగవంతుడు ఒక్కరే అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈశ్వర, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర, విభు, ప్రభు, అదేవిధంగా నేను ఒక్కడనే భగవంతుడు అన్నటువంటి కొన్ని శ్లోకాలు తీసుకొని మనం చర్చించుకుంటున్నాం. ఎందుకంటే ఇది నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం మీకు పూర్తిగా క్లియర్గా అర్థం కావాలి. భగవద్గీతలో ఏముంది అనే సంగతి మీకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మీలో ఏదన్నా మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ కొద్ది మంది తెలుసుకున్నారు నన్ను అని భగవంతుడు చెప్తున్నాడు కదా, అందులోకి రావడానికి ఒక చిన్న అడుగు వేస్తారు, చిన్న ప్రయత్నం చేస్తారు, ఒక చక్కటి సంకల్పం చేస్తారు. చేసిన వాడు ఎవరు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఎవరు ఆ విధంగా చేస్తాడో వాడు పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు, అదేవిధంగా స్వర్గ వారసత్వాన్ని పొందుతాడు. ఇది 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం. గీతలో ఎక్కడ కూడా అండి మేము అన్న పదం లేదండి. మేమందరం భగవంతులము, మీరు ఎవరిని పూజ చేసుకున్నా పర్వాలేదు, ఎక్కడ లేదండి. నన్ను, నేను, అర్థమైందండి? నన్ను, నేను ఒక్కడినే. 1866 ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రయ. అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎవరయ్యా ఏకము? ఆ ప్రపంచానికి అందరూ కూడా ఒప్పుకునేటువంటి ఏకం ఉందన్నమాట. మనం దేవీ దేవతల్ని పట్టుకుని కూర్చుని ఆ విధంగా చెప్తుంటే మిగతా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఏదో దేహదారులు అంటే మనం ఒప్పుకోవటం లేదు. అందరూ ఒప్పుకునేటువంటి ఏదైనా విధానం ఉందా అంటే ఈశ్వర సర్వభూతాన. అర్థమైందండి? సమూహం సర్వభూతేషు. అర్థమైంది? నిర్వైర సర్వభూతేషు, సర్వభూత హితేరత, సర్వ సర్వ సర్వ, విశ్వము, జగత్తు, లోకము, ఇవన్నీ పదాలు 137 శ్లోకాల్లో పాడాడు. ఎంత చాలా క్లారిటీ ఉందండి. నాకు కావాల్సింది అంటే తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. అంధవిశ్వాసం అనే మార్గమే కరెక్టు, అత్యధిక సంఖ్యలోని మనుషులు ఫాలో చేస్తున్నటువంటి మార్గమే కరెక్టు అని ఎక్కడైనా ఉందంటే మీరు మాకు చెప్పండి. ఎవరు ఛాలెంజ్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. భగవాను వాచన్ ఎవరైనా ఖండించగలరా? మీరు ఆచరిస్తే ఏమిటి, ఆచరించకపోతే ఏమిటి? అర్థమైందండి? భగవాను వాచన్ ఎవ్వరూ ఖండించలేరు. భగవంతుడు ఒక్కరే, వారు చెప్తున్న మాటలే ఈ 574 గీతా శ్లోకాలు భగవాను వాచ్, శ్రీ భగవాను వాచ్. ఇప్పుడు 4వ అధ్యాయంలోని 11వ శ్లోకాన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే కొంత ఏదో చెప్పాలనే ప్రేరణ కలుగుతుందండి. నాకు ఉద్దేశం ఏంటంటే ఇంత చెప్తున్నా కూడా ఎవరికి అర్థం కావటం లేదంటే, ఇంకా మామూలుగానే ఉన్నారేంటి, తేలికగా ఉన్నారేంటి, భగవంతుడు సృష్టి మీద అవతరించారంటే అంత తేలిగ్గా తీసుకుంటున్నారేంటి, 20 లక్షల మంది జీవితంలో అనుభవం చేస్తున్నారు 150 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏది చిన్న చీమ గుట్టినట్టు కూడా వాళ్ళలో చైతన్యం లేదేంటి అని ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అందుకని ఆ తపన కొద్దీ నేను చెప్తున్నాను, అంతకంటే ఇంకోటి లేదు. ముందుగా శ్లోకాన్ని వినండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశ. అద్భుతమైన శ్లోకం. ఇక్కడ మాం అన్నాడు, నేను. అర్థమైందండి? భజామి అహం అన్నాడు, అహం అంటే నేను. అందుకని ఈ శ్లోకం తీసుకున్నాం. ఎక్కడైతే నేనొక్కడినే భగవంతుణ్ణి, నా పేరు ఈశ్వర, మహేశ్వర, యోగేశ్వర, పరమేశ్వర, ఈశ, ఇలాంటి శ్లోకాలన్నీ కూడా మనం తీసుకుని చక్కగా ఒక 40-50 శ్లోకాలు వస్తాయి. తీసుకుని చెప్పామనుకోండి, ఎక్కడో దగ్గర మీకు కొంచెం కుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఏమిటి నేను వెళ్ళే మార్గం ఏమిటి, భగవంతుని పొందే మార్గం గీతలో ఇంత స్పష్టంగా ఉంటే కూడా నేను అయోమయంలో పడ్డానేంటి? ఈ విధంగా ఎవరన్నా చెప్పారా? భగవద్గీత రహస్యాలు ఉన్నది ఉన్నట్టుగా తత్వం ఆధారంగా చెప్తుంటే, ఏది భాష్యకారులు ఇప్పటి వరకు ఈ విషయాన్ని చెప్పలేదు, బయట పెట్టలేదు. ఎప్పుడు యుద్ధరంగము, యుద్ధ శాస్త్రం అనే మొదలు పెట్టారు, ద్వాపరయుగ శాస్త్రం అన్నారు,
చనిపోయిన తర్వాత వినాలి. ఈ హిందూ ధర్మశాస్త్రం అన్నారు, ఒక్క అర్జునుడికి మాత్రమే చెప్పాడన్నారు. మళ్ళీ అలాంటి దానికి ఎవిడెన్సెస్ ఎక్కడ భగవద్గీతలో కనబడవే? ఎక్కడ కనబడవండి. అర్జునుడే అంటున్నాడు కదా, అర్జునుడే ఏమంటున్నాడు, నాకు ఒక్కడికే చెప్పింది కాదు ఇది, పితాసి లోకస్య చరాచరస్య అని. అంతకంటే ఏం చెప్పాలి? పితాసి లోకస్య చరాచరస్య, చరాచర జగత్తుకి నీ ఒక్కడే భగవంతుడు. వాడు అర్జునుడు వాచ, కేవలం అర్జునుడికి మాత్రమే కురుక్షేత్ర యుద్ధ మైదానములో భగవంతుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి రథ సారథ్యం వహించి యుద్ధము చేయనప్పుడు నువ్వు యుద్ధము చేయమని చెప్పాడు. ఆధారాలు కావాలండి, ఏదైనా చెప్పండి, ఆధారం కావాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రతి సిద్ధాంతానికి మనం ఎన్ని ఆధారాలు చూపిస్తున్నామండి? ఉపనిషత్తుల ఆధారం చూపిస్తున్నాం, మళ్ళీ రకరకాల వివిధ గీతా శ్లోకాల ఆధారం కూడా మనం చర్చించుకుంటున్నాం. ఈ ఆధారాలతో మనం చర్చించుకున్నప్పుడు ఏమవుతుంది? నిశ్చింతగా ఉంటాం అనమాట. అమ్మయ్య, ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకున్నాను, ఇంకా మనము పురుషార్థం చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిపోయింది, ఎవరు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం కలపగలరా? అజ్ఞానులు మెజారిటీలో ఉన్నారు, జ్ఞానులు కొద్దిమంది ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా క్రిటిసైజ్ చేసి గొడవ పెట్టుకొని అరుచుకొని ఏదైనా వీడియోస్ చేసి పెడితే జ్ఞానుల్లో ఏమైనా తెల్ల వస్తుందా? రాదు. అర్థమైందండి? అందువల్ల అజ్ఞానులు కూడా జ్ఞానులుగా మారాలి, ప్రతి ఒక్కరూ మారాలి అనే ఈ భగవంతుడి యొక్క సందేశం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏ యథామాం ప్రపద్యంతే అన్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని కోరుకోరండి. ఈ శ్లోకం ముఖ్యంగా మనకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ భగవంతుడిని కోరుకో. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మాం వేత్తి తత్వత, చిన్న సర్కిల్ వాళ్ళు కోరుకుంటారు. ఇంకా 33 కోట్లని అది కూడా చెప్పుకున్నాం. ఎక్కడ 850 కోట్ల మనుషులలో. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎట్లా కోరుకుంటున్నారు? వాళ్ళు భౌతికంగా కొన్ని కోరికలు కోరుకుంటున్నారు. మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి, మా అబ్బాయికి మంచి సీట్ రావాలి, అమెరికా యూనివర్సిటీలో రావాలి, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం రావాలి, లేకపోతే మేము ఒక వాహనం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి భౌతిక కోరికలు కోరుకునే వాళ్ళకి భౌతిక కోరికలు తీరుస్తున్నాడు. అన్ని భగవంతుడు చేసే పనే కదండి. భగవంతుడు అందరి వాడు కదా. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు కదా 9:22లో. అందరి పట్ల సమానమైన మోహం ఉందన్నాడు కదా. అందరి పట్ల నాకు సమానమైన మోహం. అలాంటప్పుడు అందరూ గుర్తించేటువంటి ఫిలాసఫీ లేదు, అందరూ గుర్తించలేరు, గుర్తించే విధానం లేదు. 100% అందరూ సత్యయుగంలోకి ఎంటర్ అయిపోరు. అర్థమైందండి? ఆ విధంగా ఉంటే భగవంతుడు అక్కర్లేదు, అసలు పూజలు అక్కర్లేదు, యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు ఏమి చెయ్యక్కర్లేదు. ఎట్లాని పిచ్చి పిచ్చి పనులు చేసుకోండి, మోసాలు చెయ్యండి, కల్తీలు చెయ్యండి, లంచాలు తీసుకోండి, మర్డర్లు చెయ్యండి, డ్యూటీలు చెయ్యండి, చంపండి, మారణకాండ సృష్టించండి, ఈ యొక్క ఏమంటారు టెర్రరిస్ట్ యాక్టివిటీస్, స్కామ్స్, స్కాండల్స్ అన్ని చెయ్యండి, అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. అంటే మంచివాడికి చెడ్డవాడికి తేడా లేదనమాట. ఇది ధార్మికంలో తేడా ఉండదు, కానీ ఆధ్యాత్మికతలో ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆత్మని సంస్కరించుకున్న వాడే స్వర్గానికి వెళతాడు. అర్థమైందంటే ఒక్కసారి ఈ శ్లోకంలోకి వస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. నేను కొంత మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను, డైరెక్ట్ గా మీకు వెళితే అర్థం కాదు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా ఏమన్నాడు? ఎవరు నన్ను ఏ భావంతో ఆశ్రయిస్తారో వారికి నేను అదే విధముగా ఫలాన్ని ఇస్తాను. అంటే కర్మ ఫలాన్ని కోరుకునే వాళ్ళకి కర్మ ఫలాన్ని ఇస్తాను. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఆధ్యాత్మిక కోణంలో? కర్మ ఫలాన్ని నీవు దాని యొక్క ఫలం మీద ఆశ పెట్టుకోకుండా కర్మ చెయ్యి, నా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యని అనేక శ్లోకాలు, దగ్గర ఒక 30 శ్లోకాల్లో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి 6వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్పాడు. అదే అనన్య. ఇంకోటి ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అర్థమైందండి? ఈ విధంగా కర్మ ఫలితాన్ని కాకుండా చేయమని అక్కడ చెప్పాడు. మరి ఇక్కడ ఇలా ఎందుకు చెప్తున్నాడు? కొద్ది మంది కోసం భగవంతుడు సంస్కార పరివర్తన, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, కర్మల గుహ్యగతి, ఇవన్నిటి ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు. వాళ్ళు సత్యయుగంలో త్రేతాయుగంలో వస్తారు 33 కోట్ల మంది. మళ్ళీ మిగతా 830 కోట్ల 817 కోట్ల మంది ఉన్నారు. 850 కోట్లు అనుకోండి. అప్పుడు 33 కోట్లు తీసేయండి. 817 కోట్లకు ఎవరు పాలన చేస్తారు? అందుకని భగవంతుడు అంటాడు,
నువ్వు ఏ మార్గంలో వెళ్ళు నాయనా, నీలో స్వచ్ఛత ఉంటే, నీలో ఒక సంకల్పం దృఢంగా ఉంటే, నా మీద విశ్వాసం ఉన్నట్లయితే నేను నీ భౌతిక కోరికలు కూడా నేనే తీరుస్తానంటాడు. అదనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈ శ్లోకాన్ని చాలా మంది కోట్ చేస్తుంటారు. ఎలాగైనా నడుచుకున్నా పర్వాలేదండి అంటారు. అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎలాగ మీరు పూజ చేసుకున్నా కూడా మీరు ఆ విధంగా భగవంతుని చేరుకుంటారు. ఏ రూట్లో వెళ్ళినా భగవంతుని చెందుతారు. అది కాదు అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క భౌతిక కోరికలు కూడా భగవంతుడే తీరుస్తాడు. కానీ ఇండైరెక్ట్ గా తీరుస్తాడు, డైరెక్ట్ గా కాదు. అర్థమైందండి? ఒకసారి జాగ్రత్తగా వినండి. మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ. ఇక్కడ మూడో పంక్తి, నాలుగో పంక్తి చూడండి. ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి ఏమన్నాడు? మమ వర్తమాను మనుష్యా సర్వశ అన్నాడు. అంటే 850 కోట్లకి నేను ఒక్కడిని భగవంతుని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? నా యొక్క మార్గమే అంతిమంగా నువ్వు చేరుకోవాలి. భలే ప్రస్తుతానికి మీకు అజ్ఞానంలో పడిపోయి, దేహభ్రాంతిలో పడిపోయి, దైహికంగా కొన్ని కోరికలు ఏదో కోరుకుండొచ్చు. అర్థమైందండి? కానీ అంతిమంగా మీకు ఒక ప్రకటన చేస్తున్నాడు, నేను ఒక్కడినే మీకు కూడా భగవంతుణ్ణి. నన్ను తెలుసుకోవటమే అంతిమ లక్ష్యము కావాలి. నా మార్గాన నడిస్తేనే మీకు హయ్యెస్ట్ ప్రాప్తి అంటాడు. అర్థమైందండి? ఇది అన్నాడు ఈ శ్లోకం వెల్లడించిన తత్వం. కొన్ని మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎవరు నన్ను ఏ భావముతో ఆశ్రయిస్తారో వారికి నేను అదే విధముగా ఫలాన్ని ఇస్తాను. అర్జున, సమస్త మనుషులు అన్ని విధములుగా నా మార్గాన్నే అనుసరించవలెను. అన్ని విధాలుగా నా మార్గంలోకి రావాలి. మనుష్యా పార్థ సర్వశ మమ వర్తమాను వర్తంతే. ఇప్పుడు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఈ శ్లోకం భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమాన్ని ప్రకటిస్తుంది. ఒక ఫార్ములా, ఒక సిద్ధాంతము. అర్థమైంది? ఈ విధంగా చేస్తే నీకు ఈ ఫలితం, ఈ విధంగా చేస్తే ఈ ఫలితం. సో ఈ ఫలితం కంటే ఈ ఫలితం గొప్పది. ఇది హయ్యెస్ట్ ప్రాప్తి. నీకు మామూలు ప్రాప్తి ఒక జన్మకి సరిపడా, ఈ యొక్క జన్మకి సరిపడా ప్రాప్తులు సరిపోతాయి. ఓకే, తీసుకో, పర్వాలేదు. ఏ యథామాం ప్రపద్యంతి అంటే భక్తుడు ఎలా వస్తాడో, ఏ ఉద్దేశంతో వస్తాడో, ఏ స్థాయిలో జ్ఞానంతో వస్తాడో భగవంతుడు అదే స్థాయిలో స్పందిస్తాడు. అర్థమైందండి? ఉదాహరణ, ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పాడు? కర్మ ఫలంతో వస్తాడు. కర్మలు చేస్తూ ఆ ఫలాన్ని ఆశించి వస్తాడు. ఆ కర్మ ఫలం అందిపోతుంది. అందుకనే ఇప్పుడు భక్తి ఎందుకు విపరీతంగా జరుగుతుందండి? ప్రతి ఒక్కరు ఎందుకు భక్తి చేస్తున్నారు? కోరికలు తీరుతున్నాయి. కోరికలు భగవంతుడే తీరుస్తున్నాడు. అందుకనే భక్తి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వలన ఇది ఒక్కటే, ఈ యొక్క సంసారంలోనే మనము సఫలత పొందాలి, ఇక్కడే కోరికలు తీర్చుకోవాలి, ఇదే అంతిమ లక్ష్యము, అంతిమ గమ్యం అనుకుని అందులో మెజారిటీ మునిగిపోయి ఉన్నారు. అర్థమైందండి? అందుకనే వాళ్ళకి పరిమితంగా ఈ ఒక్క జన్మకి వాళ్ళు ఏదో అమ్మాయి సంబంధం, మంచి సంబంధం కుదురుతుంది, లేదా ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఇంకోటి కోరికలు ఆ విధంగా తీరుతున్నాయి. రెండవది, కొంతమంది రక్షణ కోరుకుంటారు. భగవంతుడా నన్ను రక్షించు, నేను ఒంటరిగా వెళుతున్నా, అర్ధరాత్రి, ఆటో లేదు, ఏమీ లేదు, ఎవడన్నా లేకుండా రక్షించు. ఏదో ధ్యానం చేసుకుంటాడు, వాడికి అక్కడ రక్షణ దొరుకుతుంది. మళ్ళీ అందరూ ఇంకో దేవతలు పూజిస్తారు. 33 కోట్ల దేవీ దేవతలను పూజిస్తారు. ఆ దేవీ దేవతల పూజ అనేది ఇప్పుడు విస్తృతంగా ప్రపంచం మొత్తం మీదంతా కూడా విగ్రహారాధన ఆ విధంగా జరుగుతోంది. దానికి కూడా భగవంతుడు ఏమంటున్నాడు? దాని యొక్క కోరికలు ఎవరు తీరుస్తున్నారు? దేవీ దేవతలు తీర్చటంలే, వారి మాధ్యమముగా నేను తీరుస్తున్నాను అన్నాడు. గుర్తుందా మీకు? ఆ శ్లోకం గుర్తుందా? ఇదివరకే చర్చించుకున్నాం. అందుకని ఎవరైతే ఆత్మజ్ఞానం పొంది భగవంతుడి యొక్క శరణు పొందుతాడు, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అన్నాడు చూసారా, వాడికి హయ్యెస్ట్ ప్రాప్తి. అర్థమైందండి? ఇదనమాట. ఇప్పుడు గీతా శ్లోకాలు మద్దతు చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 21. 7వ అధ్యాయము 21. 7వ అధ్యాయం 21లో ఏముంది చెప్పండి? యో యాం తనుం భక్త శ్రద్ధయాం అర్చితుం ఇచ్చతి తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటాడు. నీవు ఏ దేవి దేవత మీద నీకు నమ్మకం ఉందో, ఆంజనేయ స్వామిని నమ్ముతున్నావు, వినాయకుడిని నమ్ముతున్నావు, వైష్ణవి దేవి నమ్ముతున్నావు, ఫలానా దేవిని నమ్ముతున్నావు, కాళికాదేవిని నమ్ముతున్నావు, ఆ దేవి మీద నీకు విశ్వాసాన్ని నేను గట్టిపరుస్తాను. అంటే దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళ కోరికలు కూడా ఆయన తీరుస్తాడు. తర్వాత వాళ్ళ ద్వారా ఉన్న కోరికలు ఎవరు తీరుస్తాడు? ఆ దేవీ దేవతలు తీర్చరంట, నేను తీరుస్తానన్నాడు. ఏ శ్లోకంలో చెప్పాడు? 7:22లో అన్నాడు.
సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధన మీహతే అన్నాడు. లభతేచ. అక్కడ ఆ శ్లోకం మీనింగ్ ఏంటి? భక్తుడు ఏ దేవతను కోరుకుంటాడు? ఈ శ్లోకాన్ని ఇప్పటికే విశ్లేషించుకున్నాం చాలాసార్లు. భక్తుడు ఏ దేవతను కోరుకుంటాడో ఆ విశ్వాసాన్ని కూడా పరమాత్మనే స్థిరపరుస్తాడు. అర్థమైందండి? ఇది 7వ అధ్యాయంలోని 22వ శ్లోకం. మీరు శ్లోకం నంబర్ కూడా మీకు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆ క్లారిటీ వస్తుందని చెప్పి. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహం వల్ల, అండర్లైన్ చేసుకోండి, తత్ఫలితముగా నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అని ఏమన్నాడు తెలిసిన తర్వాత ఇమీడియట్ గా తర్వాత శ్లోకమే, అది 23లో ఏమన్నాడు తెలుసునండి? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అన్నాడు. కానీ నాయనా, నేను తీరుస్తున్నాను భలే, ఎందుకంటే నీకు వేరే మార్గం లేదు, నీకు ఆత్మజ్ఞానం లేదు, ఆత్మానుభూతి లేదు, పరమాత్మతో కనెక్ట్ చేయలేకపోతున్నావు, నువ్వు దేవతలను దేవదారుల్ని భగవంతుడిగా పూజిస్తున్నావు, భలే నీ కోరికలు తీరుస్తున్నాను, కానీ ఆ ఫలితం అనేది అల్పము అంటున్నాడు. అంతవత్తు ఫలం. అంతవత్తు ఫలం అంటే ఇది ఒక్క జన్మకి పరిమితమయ్యే ఫలం, క్యారీ ఓవర్ ఫలం కాదు. ఈ ఫలం అనేది ఒక్క జన్మకి పరిమితం. ఒక జన్మ అయిపోతే క్లోజ్. నీకేదో ఉద్యోగం కావాలన్న ఉద్యోగం వచ్చింది, క్లోజ్. ప్రమోషన్ కావాలన్న ప్రమోషన్ వచ్చింది, క్లోజ్. అర్థమైందండి? దేవాన్ దేవయోజో యాంతి మద్భక్త యాంతి మామపి మద్భక్త యాంతి. ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ? కానీ ఈ సకామ భక్తులు పొందేటి ఫలములు కూడా నశ్వరములు. అండర్లైన్ చేసుకోండి, నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు, కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు అన్నాడు. ఇది భగవద్గీతలో భాష్యకారులు రాసుకున్న పుస్తకం నుంచి మీకు చదివాను. ఇంకొక శ్లోకం నోట్ చేసుకోండి. 9, 23, 25 చాలా ఇంపార్టెంట్. ఈ 2 శ్లోకాలు చెప్పుకొని మనం ముగించుకుందాము. ఎందుకంటే చెప్పవలసిన ఎంతో మంది ఉపనిషత్తుల విషయాలు కూడా నేను రాసుకొని ఉన్నాను ఇక్కడ. అవసరమైతే మరొకసారి చర్చించుకుందాము. ఇప్పుడు 9, 23 ఏం చెప్తుంది? ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత ఏపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. నువ్వు ఏ దేవి దేవతని పూజించినా కూడా నన్నే పూజించినట్టుగా భావిస్తానయ్యా, కానీ అది విధిపూర్వకమైన పూజ కాదన్నాడు. యజంతి అవిధి పూర్వకం అన్నాడు. ఏమన్నాడు? ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు, ఇక్కడ సకామ భక్తి నిష్కామ భక్తి గుర్తుపెట్టుకోండి. సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే, చూసారా? కానీ వారి పూజలు అవిధి పూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. నన్ను డైరెక్ట్ గా ఆత్మచింతన చేస్తేనే నాతో డైరెక్ట్ గా కనెక్షన్ ఏర్పడుతుంది. ఆఖరిగా ఇంకొక శ్లోకం చెప్తానండి, 25. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మామన్. ఇక్కడ ఏమన్నారు? మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళు ఆ దశకి వెళ్తారు. దేవి దేవతలు పూజిస్తారా, మళ్ళీ ద్వాపరయుగంలో పుడతారు. పితృలు, ఈ పితృ ఉంటారు కదా, యాన్సిస్టర్స్, చనిపోయిన వాళ్ళ తాతలు తండ్రుల్ని వాళ్ళు పూజిస్తే మళ్ళీ కలియుగంలో జన్మ తీసుకుంటారు. ఎందుకంటే మీరు వాళ్ళతో సంబంధం అక్కడే కదా మీకు లభించేది. అదేవిధంగా భూతాని యాంతి భూతేజ్య, మనుషుల్నే పూజిస్తున్నారు ఈ రోజున, మనుషులు ఉన్నటువంటి లోకంలోకి వెళతారు. కానీ ఆఖరికి ఏమన్నాడు? భూతాని యాంతి తర్వాత యాంతి మధ్యాజినోపిమ, నన్ను పూజించిన వాళ్ళు నేను స్థాపన చేసేటువంటి సత్యత్రేతాయుగంలో ఈ స్వర్గంలోకి వాళ్ళు అడుగు పెడతారు. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? ఏ మార్గంలో వెళ్ళినా నీకు ఏదైతే ఫలం దొరుకుతుందో అది నా ద్వారానే దొరుకుతుంది. ఇప్పుడు ఒకసారి గీతలో ఈ 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం మీద భాష్యకారులు ఏం రాసుకున్నారో చూసుకుని ఈ యొక్క ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందామండి. 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా వారిని అనుగ్రహింతును. ఇప్పుడు వాళ్ళు దేవీ దేవతలు చేసిన నన్ను పూజించినట్లే అన్నారు, చూసారా? ఆ విధంగా అనమాట. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. అంటే ఇందులో కొంచెం క్లారిటీ లేదు. ఇప్పుడు నేను తత్వం ఆధారంగా మీకు చెప్పాను కాబట్టి, ఈ డిఫరెంట్ శ్లోకాలు మిమ్మల్ని ఆధారంగా చెప్పాను కాబట్టి మీకు ఆ క్లారిటీ వచ్చింది. అర్థమైందండి?
ఇక్కడితో మన చర్చను ముగించుకుందాము. రాబోయేటువంటి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి ఒక ఏమన్నారు ఈశావాస్య ఉపనిషత్తు 16వ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అందులో ఉన్న లోతైన తత్వాన్ని మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చర్చిస్తాను. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మిక మధ్య ఉన్న మరొక తేడాని కూడా మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.